ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూన్ 1వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 1వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాలతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. మీ బంధుమిత్రులను కూడా కలుసుకోగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ చుట్టూ కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారండి. గతంలో ఏదైతే చెయ్యాలి అనుకుని చేయలేక ఆగిపోయారో అటువంటి పనులను కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశం మీకు లభిస్తుందండి. ప్రతి ఒక్కరి యొక్క ప్రేమను కూడా ఈరోజు మీరు చూడగలుగుతారు. ఆప్యాయతగా పలకరింపులు కానీ మీరు అనుకున్న విధంగా అందరితో స్నేహపూర్వకమైన వాతావరణం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక మీరు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కొరత లేకుండా మీరు కోరుకున్న విధంగా చక్కగా ఆదాయం పెరగటం కానీ సమయానికల్లా మీ చేతికి డబ్బు అందటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే తెచ్చిపెడుతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీ చుట్టూ ఒక మంచి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇటువంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనుల మీద మరింత ధ్యాసనైతే పెట్టగలుగుతారు. ఇంకా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. ప్రతి పనిని కూడా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్లాలనే కోరికతో చక్కగా మీ భుజాల మీద బాధ్యతలు వేసుకుని మరీ తీసుకువెళ్ళగలుగుతారండి. మీ దగ్గర కోసం మాట సహాయం అని కానీ ఆర్థిక సహాయం అని కానీ ఎవరైనా వస్తే చక్కగా వారికి లేదనకుండా మీ చేతనైనంత వరకు మీరు సహాయం చేసి పంపించగలుగుతారు. వారు కూడా ఆనందించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులను కూడా మీరు పొందగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ పని చెయ్యాలనుకున్నా కూడా వారు చేదోడు వాదోడుగా ఉండటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం, చక్కగా మిమ్మల్ని సంప్రదించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో సంతోషాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా రాణింపును కూడా చూడగలుగుతారండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. వాటిని నియంత్రించుకోవటంలో కూడా మీకు చక్కగా మెలకువలు తెలుస్తాయి. అయినప్పటికీ కూడా కొన్ని వాటిని వాయిదా వేసుకోవటం కానీ కొన్ని వాటిని వదులుకోవటం కానీ మీరు చేయగలుగుతారండి. ఆ విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీ తెలివితేటలను ఉపయోగిస్తూ ముందుకు వెళుతూ అన్నింటా కూడా విజయాలతో రాణించగలుగుతారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివిగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. చక్కగా బంధుమిత్రులతో కలిసి మాట మంచి విషయంలో కొంత సమయాన్ని గడపగలుగుతారు. మానసికంగా సంతృప్తిని అయితే పొందగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయినా వారికి కొంతవరకు విశ్రాంతి తీసుకోవటం లేదా పౌష్టికాహారాన్ని తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. అయితే ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. మీరేదైతే చేస్తున్నారో ఆ విధంగా ప్రతి పనిలోనూ కూడా మెలకువలతో తెలివితేటలతో ముందుకు వెళ్ళడమే కాకుండా అందరినీ ఆకర్షించే విధంగా మీ యొక్క ఆలోచన విధానం కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి.
మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని పొందగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా చక్కగా సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా వాయిదా వేసుకోకుండా చకచక పనులన్నిటినీ పూర్తి చేయగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మీరు ముందుకు వెళుతూ ఎంతో శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. మీ కోరికలన్నీ నెరవేరి చక్కగా శుభ ఫలితాలతో ఒక్కొక్కటి అయితే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఆనందంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరేదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పని చేస్తున్నారో అక్కడ చక్కగా పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే గౌరవప్రదంగా స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించడం కానీ చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీకు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఆదాయం లభించే ఉద్యోగం లభించడం కానీ మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శిస్తూ మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కగా కొత్త పెట్టుబడులను పెట్టుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన చక్కటి స్థానాన్ని దక్కించుకుని మీ యొక్క మెలకువలతో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ పోటీతత్వంతో లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నింటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సమయాన్ని మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లాభాలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుని చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో చక్కటి రోజుగా ఈరోజు అయితే ఉండబోతుందండి. ఇద్దరి మాట ఒకటై ముందుకు నడవగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విషయాలలోనూ కూడా వారి ప్రేమానురాగాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి శుభయోగాలు అయితే ఉన్నాయి. ఉత్తమ విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. మీరేదైతే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలనే ప్రతి పనిని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా మీదే పైచేయిగా చక్కటి నిర్ణయాలతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళి గౌరవప్రదమైన స్థానంలో మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో సంగతులు తెలియడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే మీరు కోరుకున్న విధంగా ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అన్ని ప్రణాళికల బద్ధంగా ముందుకు తీసుకువెళుతూ విజయాలను పొందుతూ ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.